ప్లస్ మన విద్యార్థులందరూ ఇప్పుడు ఈ స్క్రీనింగ్ మీద పడి మన కళ్ళు ఖరాబ్ చేసుకునే ఆలోచనల ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈ ఐ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది లోకల్లో కండక్ట్ చేయాలి అని మేడంకి చెప్పగానే మేడం స్పందించి భవ్య హాస్పిటల్ తరపున మేము ముందుకు వస్తామని ఫ్రీ ఐ క్యాంప్స్ పెడతాము, జనాలకి అవేర్నెస్ ఇస్తాము అని ముందుకు వచ్చిన మేడంకి కృతజ్ఞతలు. మేడం మేము ఇక్కడ కాలేజెస్లో పెడతాము అనగానే ముందుగా విద్యార్థుల కోసమే ముందుకు వచ్చింది మేడం. విద్యార్థుల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని చెప్పి ఈ ఐ క్యాంప్లో విద్యార్థులకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని, విద్యార్థులకు కంటికి సంబంధించిన సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదు, మన ద్వారా ఎంతో కొంత సమస్యలు తీరాలి, మన ద్వారా ఎంతో కొంత ఉపయోగం జరగాలని చెప్పేసి మేడం ముందుకు రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రౌతు గణేష్ సేవా సంకల్పంతో ముందుకు వస్తూ ఆయనతో పాటు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, భవిష్యత్తులో ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ముందు చూపుతో కంటి పరీక్షా కేంద్రాన్ని ఈ గోదావరిఖనిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన వైస్ ప్రిన్సిపాల్ గారికి, ఓజా గారికి, ఎన్ఎస్ఎస్ టీం గారికి, వీళ్ళందరికీ విద్యార్థులకు అందరికీ చేతులు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.